బండారు పద్మావతి సంతాప సభ పిన్ను గంగాధర్ రెడ్డి జయరాజ్ నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు పిన్ను గంగాధర్ రెడ్డి జయరాజ్ ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థలం నటి 3 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాత పొందిన బండారు రామారావు సుశీలమ్మ కుమార్తె బండారు పద్మావతి సంతాప సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు బండారు పద్మావతి సంతాప సభ కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఈ సంతాప సభ చాలా బాధాకరమైన సంతాప సభగా అని తెలిపారు. బండారు రామారావు సుశీలమ్మ రవికుమార్ పద్మావతి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కళాబంధువులకు కళాభిమానులకు వీళ్ల గురించి తెలియనివారు లేరు. అటువంటి కుటుంబంలో పద్మావతి జన్మించి కలే ప్రాణంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి పద్మావతి అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన పెద్దలకు కళాకారులకు కళాభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.
మోహన్ రెడ్డి గారు, ఏఈ గారు, కళాభిమానులు, మా గంగాధర్ రెడ్డి గారికి ముఖ్యమైన దోస్తులు, ఆత్మ పరమాత్మ ఈయన స్టేజ్ మీద ఎక్కడానికి కింద స్టేజ్ కింద బాగా. అదేవిధంగా సింహపూరి ప్రజానికానికి నా నమస్కారాలు. ముఖ్యంగా జిల్లాలో ఉండేటటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు బండారు పద్మమ్మ గారి సంతాప సభ కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో ఏర్పాటు చేయటం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క సంతాప సభ చాలా బాధాకరమైనటువంటి సంతాప సభ. ఎందుకంటే బండారు కుటుంబం, బండారు రామారావు కావచ్చు, బండారు సుశీలమ్మ కావచ్చు, బండారు రవికుమార్ కావచ్చు, బండారు పద్మమ్మ కావచ్చు, వీళ్ళంతా కూడా అనేక ప్రాంతాలు, ఇటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ ఏరియాల్లో కళాబంధువులకి, కళాభిమానులకి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ కుటుంబం పూర్తిగా కూడా ఈ యొక్క రంగంలో ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి కుటుంబంలో కనీసం పద్మమ్మనన్నా కాపాడుకోవాలనే ఒక ఆలోచన విధానంతో ఆవిడికి అనుకోకుండా బాగలేకుండా రావటం, మెరుగైన వైద్యం కోసం చెన్నై పంపిస్తే చెన్నైలో 40 రోజులు, అందులో 37 రోజులు కీమో కూడా ఆవిడికి చేయటం జరిగినది. అందులో 3 టైమ్స్ నేను చెన్నైకి వెళ్ళి అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ డాక్టర్లు ఒకటే చెప్పారు, ఈ యొక్క పేషెంట్కి ఆవిడకు ఉండేటటువంటి జబ్బుకి మేము చేసినటువంటి వైద్యం ఇక శక్తికి మించి చేశాము, ఇంక ఏమీ లేదని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క కళామ్మ తల్లి మీద ఆధారపడి ఉంటుందని ఆ రోజు డాక్టర్లు చెప్తే వచ్చి రికవర్ అయ్యి ఇటు ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ వైద్యం అయిన తర్వాత నాటకాలకి వెళ్ళి వచ్చింది. అనుకోకుండా మళ్ళీ ట్రబుల్ రావటం, మరలా నెల్లూరు ధర్మ హాస్పిటల్లో ఆవిడ్ని చేర్చటం, ఆ ధర్మ హాస్పిటల్లో కూడా 18-19 రోజులు ఇబ్బంది పడింది. తర్వాత సూపరింటెండెంట్ గారితో నేను, జయరాజు గారు వెళ్ళి మాట్లాడటం, సూపరింటెండెంట్ గారు ఒకటే చెప్పారు, మద్రాసులో మంచి వైద్యం చేశారండి, ఇంకా మీరు నేనేం చెప్పబడలేదని డాక్టర్ల గారు కూడా చేతులు ఎత్తేయటం జరిగింది. కాబట్టి ఇటువంటి కుటుంబానికి ఇటువంటి రోజులు రాకూడదని ఆ భగవంతుడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కళారంగం అనేది మన పూర్వీకులు మనకు చెప్పని కూడా చెప్పారు, కళ అనేది మన పెద్దలు మనకిచ్చి వెళ్ళినటువంటి గొప్ప ఆస్తిని, అటువంటి ఆస్తిని మనం కాపాడుకుంటూనే ఉన్నాం. అందులో ఒకే కుటుంబంలో అనుకోకుండా నలుగురు కూడా వెళ్ళిపోవటం, వారి యొక్క నటన, వారి యొక్క పద్యము ఈనాటికి కూడా గ్రామాల్లో అనేక చోట్ల బండారు రామారావు గారి కాటిసీని చూడాలంటారు, అదేవిధంగా బండారు రవికుమార్ గారి కాటిసీని చూడాలని ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పేరు ముద్ర పడిపోయింది. అటువంటి వాళ్ళు లేరనేది పెద్ద బాధ కూడా. 2 రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఆంధ్రాలో అందరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కళాకారులకి, కళాభిమానులకి, మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కీర్తిశేషులు బండారు రామారావు గారి వారసత్వం సంబంధించినటువంటి బండారు పద్మమ్మ గారు చనిపోవటం ఈ కళారంగానికి చాలా తీరని లోటు. ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇట కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి నటి, గాయకురాలు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు పద్యనాటక కళాకారుడు, వాళ్ళ తల్లి గారు, వాళ్ళ మేనమావ గారు, వాళ్ళ అన్నగారు, వాళ్ళది ఒక వారసత్వ కుటుంబం, పద్యనాటక వారసత్వ కుటుంబం. అలాంటి కుటుంబానికి సంబంధించినటువంటి బండారు పద్మమ్మ ఈరోజు నాటక రంగాన్ని వదిలిపోవడం మనకందరికి కూడా చాలా బాధాకరము. ఇలాంటి కళాకారులు నూటికొకరు పుడతారు, ఆ కళాకారులు కోల్పోవడం కూడా మనకు చాలా నష్టమైన పని. ఆంకి ఈరోజు అందరూ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, మేధావులు, కళాభిమానులు అందరూ వచ్చాకి నివాళులు అర్పించడం జరిగింది. ఆంకి శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నీలకంఠం శ్రీనివాస్, ఓ పాజిటివ్.
నాకు ఇక్కడ చిన్న ఇబ్బందిగా ఉన్న ఒక విషయం చెప్పాలి. కళాకారులు మరణించారు. కళాకారులు ఎందుకు మరణిస్తారయ్యా స్వామి? ఘంటసాల గారు 1974లో మరణించారు. ఇప్పుడు గుర్తు రావట్లేదు మనకి. బండారు రామారావు గారు మరణించారు. ఆయన పద్య రూపంలో మనకు గుర్తు రావట్లేదా? అలాగే మహానుభావులందరూ కూడా బాలమురళీకృష్ణ గారు మరణించారు. పివి శ్రీనివాస గారు మరణించారు. బాలసుబ్రహ్మణ్యం గారు నిన్నగా మొన్న మరణించారు. వాళ్ళు మరణించారా? ప్రతి నిత్యం మనకి వాళ్ళ పాట రూపంలో మనకి వినిపిస్తారు. బండారు రామారావు గారికి మరణం లేదు. కళాకారుడికి మరణం అయితే ఉండదు ఉండదు ఉండదు. ప్రత్యేకించి మా పెద్దమ్మ, ఎందుకంటే మాకు జనవిజ్ఞాన ద్వారా బాగా పరిచయం, డాక్టర్ విజయ్ కుమార్ ద్వారా. మరణాలు కళాకారులకు ఉండవు. కాకపోతే వాళ్ళకి జప్పి తెచ్చుకుంటూ వాళ్ళు చేసిన ఉదాత్తమైన సేవకి, ఈ ప్రపంచానికి అందించిన ఆనందానికి వాళ్ళని మరొకసారికి వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకై ఒక సభ పెట్టుకుంటాం. ఆ సభే ఈ సభ. ఆ తల్లికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అమ్మ, నువ్వు ఇచ్చిన ఆ సందర్భంలో మాకు అందించిన ఆనందానికి నీకు ఒకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పడం మాత్రమే. ఆ తల్లి మరణించదు. ఆ తల్లికి మరణం లేదు. కళాకారులు ఎవరికీ మరణం ఉండదు. ఇది మాత్రం సత్యంగా గ్రహించాల్సిన విషయం. మరొక్కసారి ఆ తల్లికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఆనందాన్ని పంచిన ఆ తల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.